అదే ఇంక రానున్న ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే కడప నియోజకవర్గంలో 50 డివిజన్లున్నాయి. అవును. 50 డివిజన్‌లకు సంబంధించి టీడీపీ నుంచి కార్యకర్తలు పోటీ చేస్తారా? లేకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక ప్రచారం అయితే ఉంది. అట్లా ఏం లేదు. అంటే మీరనుకుంటున్నారు. టీడీపీలో లేరు. బలమైన నేతలు లేరు. ఎన్నికలు జరిపే నేతలు లేరని ఒక చర్చ అయితే ఉంది బయట. ఇప్పుడు ఎన్నికలు జరిపే నేతలని అంటున్నారు గానీ, వాసన్న గారికి తెలుసు. ఎట్లా ఎన్నికలు నడపాలా? ఎవరికి టికెట్లియ్యాలా? ఎవరికి ఇయ్యకూడదు? ఎవరికి ఏ విధంగా సాటిస్ఫై చేయాలని అన్నగారికి ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు 50 డివిజన్‌లు గనుక మనం తీసుకుంటే, 50 డివిజన్‌లో గూడా నాయకులుండారు. ఇప్పుడు మీరు అంటున్నారు గదా! సీనియర్‌లని జెప్పి. వాళ్ళలో గూడా ఉండొచ్చు. వాళ్ళలో గూడా పోటీ చేయొచ్చు. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది. నామినేట్ పదవుల్లో ఒక్కటే సీనియర్‌లు గాదు గదా! రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసేదానికి వాళ్ళు గూడా ముందు ఉండాలి గదా! సంసిద్ధంగా ఉండాలి గదా! ప్రతి ఒక్క దానికి సంసిద్ధంలో ఉండాల. మేము యువకులమే గాదు. ఇప్పుడు మీరు ప్రస్తుతం రాజకీయం జూసుకుంటే గన ఎక్కువ యువకులున్నారు. యువత ఎక్కువుంది. యువత ఉంటే, కొత్త రక్తం ఉంటే కొత్తదనం ఉంటది. అటని జెప్పి వాళ్ళని ఎవరిని గూడా దూరం పెట్టడంలే. వాళ్ళ మనస్పర్ధాలు పెట్టుకొని వాళ్ళే దూరం అవుతున్నారు గానీ, మేమైతే ఎవరిని గూడా దూరం జేసుకోవడంలే. అందరుంటేనే గదా బలం, ఐక్యతనే గదా ఉండాల్సింది. మీరు జెప్పేట్టుగా వైసీపీ నుంచి వచ్చినారు, టీడీపీ నుంచి వచ్చినారని కాదు. ప్రస్తుతం కార్పొరేటర్లు వాళ్ళు గాబట్టి వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటది. ఎందుకంటే, వాళ్ళు కార్పొరేటర్లు ప్రస్తుతం కార్పొరేషన్ ఉన్నారు గాబట్టి ఏమన్నా వాళ్ళతో డిస్కస్ చేయాలి. వాళ్ళతో డిస్కషన్స్ మాత్రం ఉంటాయి గానీ, పార్టీ పరంగా వస్తే ఆ టౌన్ బాడీ గాని, ఆ సీనియర్ నాయకులు గాని, కార్యకర్తలు గాని అందరిని కలుపుకొని మీటింగ్ జేస్తున్నారు. మీరు గూడా చూసుంటారు. ఏ మీటింగ్‌లో గూడా వాళ్ళే కార్పొరేటర్లు రారు. ఉత్త టౌన్ బాడీనే కూర్చోదు. ఉత్త కార్యకర్తలు కూర్చోరు. అందరూ కలిసి కూర్చుంటారు. ఇది పార్టీది బలం. ఇంకోటేమంటే ఆ 50 డివిజన్‌లలో గూడా ఇంగా ఏం సమీకరణలు జరుగుతాయో ఇంగా తెలీదు. ఆ సమీకరణలు జరిగితే దాని అనుసరంగా ఇంగ బలమైన నాయకుల్నే పోటీకి దింపుతారు. వీళ్ళంటున్నారు గానీ, వీళ్ళు అపోహలో ఉండారు అంతే. ముందు అలాగే అన్నారు. ఈమె గెలుస్తదా ఎమ్మెల్యే గారని అన్నారు. తర్వాత ఏమైంది? గెలిచింది. ఇదంతే. అటని ఈజీగా తీసుకోం. దానికి తగ్గట్టు కష్టపడతాం. ఇప్పుడు పడే కష్టం కన్నా 10 రెట్లు ఎక్కువ కష్టపడతాం. మాకొక్కటే కావాల్సింది. మా పార్టీ బలం గావాల కడపలో. అది దానికి ఎంత వరకైనా పోతాం. మంచిగా, చెడుగా గాదు. దౌర్జన్యాలు చేయం, మోసాలు చేయం, కబ్జాలు చేయం, రౌడీయిజం చేయం, అక్రమాలు చేయం, అక్రమ కేసులు పెట్టం. ధర్మంగా చేసుకుంటా పోతాం. దేవుడిని నమ్ముకున్నాం గాబట్టి, దేవుడు మంచి జేస్తాడు. మా నాయకత్వాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టుకుంటాం. మా పార్టీని గూడా ఉన్నతమైన స్థానంలో పెట్టుకుంటాం. దాని అనుసరంగా ప్రజల గుండెల్లో టీడీపీ పార్టీ నిలిచిపోయేటట్టుగా పనిచేస్తాం.